అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేవీ ట్యుటోరియల్స్. టుడే we are going to discuss about RRB గ్రూప్ డి రీజనింగ్ ప్రాక్టీస్ సెట్ 8. ఓకే, ఈ ప్రాక్టీస్ సెట్లో మనం డిస్కస్ చేయబోయే రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 4th March 2025 సెకండ్ షిఫ్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం, ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 35 రావడం జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ డి రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి 30 రావడం జరుగుతుంది. ఓకే, ఈ రెండు ఎగ్జామ్స్కి సిలబస్ సేమ్, అదేవిధంగా క్వాలిఫికేషన్ కూడా సేమ్. అందుకే ఈ ఇయర్లో జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి గ్రూప్ డి ప్రాక్టీస్ సెట్లో చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన రెండు జంటలు అనుసరిస్తున్న నమూనాను అనుసరించే జంటను ఎంచుకున్నాను. ఈ రెండు జంటలు అనేవి ఒక సీక్వెన్స్, ఒక లాజిక్ని ఫాలో అవుతున్నాయి. వాటిలాగే కింద ఇచ్చిన 4 ఆప్షన్లలో ఒక లాజిక్ను ఫాలో అయ్యే ఆప్షన్ ఎంచుకోమన్నాడు. ఓకే, ఫస్ట్ లెటర్ టు లెటర్ చూద్దాం. హెచ్ 8, ఎఫ్ 6 ఎంత తగ్గింది? -2 తగ్గింది. ఓకే, ఎఫ్ 6, బి ఎంత? 2 ఎంత తగ్గింది? -4 తగ్గింది. ఓకే, నెక్స్ట్ జెడ్ 26, ఎక్స్ 24, -2, 24 -4 20, ఇక్కడ -4 తగ్గింది. ఓకే, ఇక్కడ -2 తగ్గింది. ఓకే, నెక్స్ట్ కే 11, ఐ 9, -2, 9 -4 5, ఈ ఇక్కడ కూడా ఓకే. సి -2, ఏ అంటే 3 - 2 1, 1 - 4 అంటే 1 - 4 అంటే జెడ్ వై ఎక్స్ డబ్ల్యూ. ఓకే, ఇక్కడ కూడా సెట్ అయింది. కంప్లీట్ సిరీస్ దేన్ని ఫాలో అయింది? -2 -4ని ఫాలో అయింది. ఇక్కడ ఆప్షన్లలో చూద్దాం. 16, 14, 10 ఇది ఓకే. హెచ్ అంటే 8, ఎఫ్ అంటే 6, బి అంటే 4 ఇది కూడా ఓకే. నెక్స్ట్ ఎస్ పి కే 19, ఎస్ అంటే 19 అంతే కదా. పి అంటే 16 ఇది కాదు. 19 16 ఇక్కడ -3 ఫాలో అయింది. ఓకే, ఇది వదిలేద్దాం. నెక్స్ట్ ఎస్ అంటే 19, పి అంటే 16 ఇది కూడా కాదు. ఓకే, ఇక్కడ ఎంత ఫాలో అయింది? -3 ఫాలో అయింది. ఓకే, ఎస్ అంటే 19, క్యూ అంటే 17. ఓకే, ఇక్కడ 19 17 అంటే -2 ఫాలో అయింది. ఓకే, 17 -4 13 ఇది కూడా -4 ఫాలో అయింది. 2, -4. నెక్స్ట్ జే అంటే 10, ఐ అంటే 9 -1 ఫాలో అయింది. యాక్చువల్గా మనకు రూల్ ఏంది? -2 -4 ఫాలో కావాలి. ఇక్కడ -2 -4ని ఫాలో అయ్యేది ఉంది, ఆప్షన్ 1 ఒకటి ఫాలో. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన సంఖ్యల సెట్ల మధ్య ఉన్న సంబంధం పట్ల సమాన సంబంధం ఉన్న సెట్ని ఎంచుకోండి అన్నాడు. ఈ రెండిటి ఇక్కడ ఇచ్చిన రెండు సెట్లలో ఒక లాజిక్ని ఫాలో అయినాయి. సేమ్ లాజిక్ కింద 4 ఆప్షన్లలో 1 2 3 4లలో ఒకటి ఉంటుంది, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, చూద్దాం. ఫస్ట్ 2 6 36, 6 12 12 36. ఓకే, 5 4 20 23 60. దీన్ని మల్టిప్లై చేసిండు, ఇచ్చిన లెటర్ని మల్టిప్లై చేసిండు. తర్వాత ఏం చేసిండు? 12 తర్వాత ఇంకో 3 తోటి మల్టిప్లై చేసిండు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ సీక్వెన్స్ చూద్దాం. ప్లస్ చేసిండు. ఓకే, ఈ సీక్వెన్స్ని ఫాలో అయ్యిండు. 6 12 ఈ రెండింటిని ఇంటూ చేసిండు. ఓకే, ఈ వచ్చిన సమ్ని 3 తోటి మల్టిప్లై చేసిండు అని ఆ లాజిక్ని ఫాలో అవుదాం. ఫస్ట్ ఇది సాటిస్ఫై అయితే కింది దానికి కూడా ఆప్షన్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, 5 4 20. ఓకే, 23 60 సరిపోయింది, బ్యాలెన్స్ సెట్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఇచ్చిన లెటర్స్ని మల్టిప్లై చేసిండు, నెక్స్ట్ వచ్చిన రిజల్ట్ని 3తో మల్టిప్లై చేసిండు. అట్లనే చూద్దాం. 5 15. నెక్స్ట్ దేనితో మల్టిప్లై చేయాలి? 3 తోటి మల్టిప్లై చేయాలి. 15 45 ఇది కాదు. ఓకే, నెక్స్ట్ 7 6 42, 42 3 42 ఇంటూ 3, 42 3 ఎంత వస్తుంది? 42 3 యాక్చువల్గా ఎన్ని డిజిట్ చూసుకుంటే 3 6, 4 12, 126 రావాలి. సో 125 వచ్చింది, ఇది కూడా కాదు. 11 10 110. ఓకే, 110 ఇంటూ 3, 110 ఇంటూ 3. ఓకే, 110 ఇంటూ 3 అంటే ఎంత వస్తుంది? 11 3 33 0 330 వస్తుంది.
ఓకే, ఇది కూడా కాదు. నెక్స్ట్ 8 4 32, 32 ఇంటూ 3, 32 మూడు ఎంత వస్తుంది? 3 2 6, మూల 9, 96. సో ఇది ఈ ఆప్షన్ 4 అనేది సాటిస్ఫై అవుతుంది. సో ఇచ్చిన సెట్లను అనుసరించే లాజిక్ సేమ్ లాజిక్ అనేది ఆప్షన్ 4 ఫాలో అవుతుంది. సో ఆన్సర్ ఇది ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింద ఇచ్చిన సిరీస్లో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏ సంఖ్య రావాలి అన్నాడు. ఏమేమి ఇచ్చిండు? 7, 10, 16, 25, 36. నెక్స్ట్ ఏంటిదని అడిగింది. ఫస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. 7కి 10కి ఎంత తేడా ఉంది? +3 తేడా ఉంది. ఓకే, నెక్స్ట్ 10కి 16కి +6 డిఫరెన్స్ ఉంది, అంటే +6 అనేది ఇంక్రీజ్ అయింది. ఓకే, 16 25కి +9 ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ 25 36కి ఎంత? +12 ఇంక్రీజ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటుంది. ఇప్పుడు మనం ఇంక్రీజ్ అయిన సీక్వెన్స్ను ఫాలో అయ్యాం. ఫస్ట్ 3 6 9 12, దీనికి ఏమన్నా రిలేషన్ ఉందా? ఉంది. 3 2 6, మూల 9, 3 4 12, 3 5 15. నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ కావాలి? 15 కావాలి. ఈ 15 అనేది దేనికి యాడ్ చేయాలి? 37కి యాడ్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ రెండింటిని సమ్ చేస్తే ఎంత వస్తుంది? 7 5 12. ఓకే, 3 2 5, 52. ఆప్షన్ నెంబర్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ గురించి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఫస్ట్ ప్రకటనలు చదువుదాం. ప్రకటనలు అంటే స్టేట్మెంట్స్, ఇవి చదువుదాం. కొన్ని పూలు పాములు, అన్ని బటన్లు పిల్లులు, అన్ని పాములు పిల్లులు. చూద్దాం. కొన్ని పూలు పాములు, పాములు, ఎస్. నెక్స్ట్ అన్ని బటన్లు పిల్లులు. ఓకే, అన్ని పాములు పిల్లులు, బటన్స్, అన్ని బటన్లు ఏమంటుండు? పిల్లులు అంటుండు. ఓకే, అన్ని బటన్లు పిల్లులు, క్యాట్. అన్ని పాములు పిల్లులు, అన్ని పాములు పిల్లులు అంటే ఈ సర్కిల్ మొత్తం ఓకే 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 ఒక్క నిమిషం. ఇప్పుడు మనం అన్ని పాములు పిల్లులు అంటుంది కదా, దీన్ని ఇట్లా డ్రా చేసుకుందాం. దీన్ని. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు క్యాట్ అనే దాన్ని ఏం చేద్దామంటే ఈ స్నేక్స్కి బటన్స్కి కలిపి డ్రా చేసుకుందాం. ఈ స్నేక్స్కి ఈ బటన్స్కి కలిపి డ్రా చేసుకుంటే ఏమవుతుంది? ఇక్కడ అన్ని స్నేక్స్, ఇక్కడ అన్ని బాల్స్ అనేవి, అన్ని బటన్లు అనేవి క్యాట్స్ అయిపోతాయి. నెక్స్ట్ కన్క్లూజన్స్ ఏమి ఇచ్చిందో చూద్దాం. కొన్ని బటన్లు కొన్ని పాములు. ఈ బటన్లకి ఈ స్నేక్స్కి రిలేషన్ ఉందా? లేదు. ఓకే, కొన్ని పూలు బటన్లు, కొన్ని పూలు ఏమంటుండు? బటన్ అంటు. ఈ పూలకి బటన్లకి రిలేషన్ ఉందా? లేదు. ఈ స్నేక్స్కి బటన్లకి రిలేషన్ ఉందా? లేదు. కానీ ఇండివిజువల్గా ఈ స్నేక్స్కి ఈ బటన్లకి రిలేషన్ ఉంది, ఇండివిజువల్గా ఉంది. ఓకే, ఇంటర్నల్గా లేదు. సో ఇవి రెండు రాంగ్. సో ఆప్షన్ ఏమవుతుంది అప్పుడు? రెండు సరైనవి కాదు. ఆప్షన్ నెంబర్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఒక నిర్దిష్ట కోడ్ భాషలో కేక్ ఈజ్ బేక్డ్ అంటే ఎంకే టీకే జేబిఎన్ కోడ్ చేశారు, మరియు ఇట్ ఈజ్ టేస్టీ అంటే సిడిఏబిఎంకేగా కోడ్ చేశారు. ఈజ్ని ఎలా కోడ్ చేశారు అన్నాడు. ఇందులో ఈజ్ ఉంది, ఇందులో ఈజ్ ఉంది. ఇంకేమైనా ఉన్నాయా కామన్గా? అందులో ఏం లేవు. ఓకే, ఇందులో డైరెక్ట్ కామన్గా ఉండే ఏముంటుంది? ఎంకే, అంతే కదా. ఒక లెటర్ ఒక వర్డ్ కామన్గా ఉంది, ఇందులో కూడా ఒక వర్డ్ కామన్గా ఉంది. అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఒక వర్డ్కి ఆన్సర్ ఏమవుతుంది? కామన్గా ఉన్నది అవుతుంది కోడ్ భాషలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్కి A+B, A-B, A×B, A/B, A greater than B, A*B ఇచ్చిండు. ఫస్ట్ డ్రా చేసుకుందాం, తర్వాత ఆన్సర్ చేద్దాం. డి ఫస్ట్ ఏం ఇచ్చిండు? డి ఇచ్చిండు. నెక్స్ట్ ఈ ఇచ్చిండు. ఓకే, నెక్స్ట్ జి ఇచ్చిండు. నెక్స్ట్ హెచ్ ఇచ్చిండు. నెక్స్ట్ వి ఇచ్చిండు. ఇక్కడ రాసిన పక్కకి బి ఇచ్చిండు. ఓకే, చూద్దాం. ప్లస్ ఇచ్చిండు. ప్లస్ అంటే మదర్.
ఓకే. ఈ అనేవాడు ఈ యొక్క మదర్. ఇక్కడ ఏం పెడుతున్నా. నెక్స్ట్ మైనస్ ఇచ్చింది. మైనస్ అంటే ఏ అనేది బి యొక్క తండ్రి. ఓకే. ఈ అనేవాడు జి యొక్క ఫాదర్. ఓకే. నెక్స్ట్ జీకి హెచ్కి క్రాస్ ఇచ్చింది. క్రాస్ అంటే అక్క లేదా చెల్లి. జి అనే తను హెచ్ యొక్క అక్క లేదా చెల్లి అనేవాడు సిస్టర్ తీసుకుంటున్నా. నెక్స్ట్ హెచ్ క్రాస్ వి, ఇది కూడా హెచ్ క్రాస్ వి అంటే హెచ్ అనేమో బి యొక్క సిస్టర్. ఓకే. రిలేషన్ ఏమంటే హెచ్కి హెచ్ అనేది ఈకి ఎలా సంబంధించింది. ఇక్కడ ఏ ఉంది, ఈడ ఈ ఉంది, హెచ్ ఆడ ఉంది, ఇక్కడ ఉంది. మనం ఈతో చూస్తే సరిపోతుంది. నో నీడ్ టు కవర్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. ఇప్పుడు కవర్ ఏమవుతుంది, హెచ్ యొక్క సిస్టర్ ఎవరు, జి యొక్క ఫాదర్ ఎవరు, ఎఫ్. సిస్టర్కి ఫాదర్ అయితే తనకి ఏమవుతాడు, తనకు కూడా ఫాదర్ అవుతాడు. కాబట్టి ఆప్షన్ 2 తండ్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఇంగ్లీష్ అక్షరమాల క్రమాన్ని ఆధారంగా తీసుకొని కింద 4 అక్షరాల క్లస్టర్లో 3 ఒకే విధంగా ఉంటే మరి ఆ గ్రూప్ని ఏర్పరుస్తుంది. ఏ అక్షర క్లస్టర్ ఆ గ్రూప్కి చెందదు. ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇచ్చిన 4 ఆప్షన్లలో 3 అనేవి సేమ్ ఫార్ములా, సేమ్ లాజిక్ని ఫాలో అయితే ఒకటి అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఆ డిఫరెంట్గా ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, చూద్దాం ఇప్పుడు. ఒక నిమిషం. ఇక్కడ హెచ్ అనేది ఈకి ఎలా సంబంధించింది అడిగింది. ఇక్కడ డీని అడగలేదు, సారీ, హెచ్ని అడిగిండు. హౌ హెచ్ రిలేటెడ్ టు ఈ అని అర్థం. అంటే హెచ్ అనేవాడు ఈకి ఏమవుతాడు అన్నాడు. ఈ అనేవాడు హెచ్కి ఫాదర్ అయినప్పుడు హెచ్ అనేవాడు ఈకి ఏమవుతాడు, కుమార్తె. ఇది రైట్ ఆన్సర్, ఇది కాదు. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేసినాం, ఈ అనేవాడు హెచ్కి ఏమవుతాడు అంటే ఫాదర్ అవుతాడు, హెచ్ అనేవాడు ఈకి ఏమవుతాడు, కుమార్తె అవుతాడు. ఇక్కడ అడిగింది ఏంటిది, హెచ్ అనేవాడు ఈకి ఎలా సంబంధం అన్నాడు. సో అప్పుడు ఏమవుతుంది, కుమార్తె అవుతుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి ఇందులో. ఓకే, ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్ అంటే 24, హెచ్ అంటే 8. ఓకే, డిఫరెన్స్ ఎంత వచ్చింది, 24, 8. అట్లా చూడకూడదు. ఎక్స్ తర్వాత వై తర్వాత జెడ్. ఓకే, ఇట్లా చూసుకుంటే ఇక్కడ ఎంత, ఇవి 2, ఇది 8. ఎంత తేడా ఉంది, +10 తేడా ఉంది. ఓకే, +10 ఇంక్రీజ్ అయింది. ఓకే. నెక్స్ట్ హెచ్ అంటే 8, ఆర్ అంటే 18. అక్కడ కూడా ఎంత అయింది, అక్కడ కూడా +10 ఇంక్రీజ్ అయింది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ అంటే 6, పి అంటే 16, +10. ఓకే, 16, ఒక నిమిషం, ఇక్కడ హెచ్ అంటే 8 కదా, 8, 18 ఎంత పెరిగింది, 10 పెరిగింది. ఓకే, ఇక్కడ ఎంత పెరిగింది, ఎఫ్ అంటే 6, పి అంటే 16, 10 పెరిగింది. 16 + 10 ఎంత, 26 రావాలి కదా, రాలేదు. ఓకే, ఇది రాలేదు, ఇది ఈ లాజిక్ని ఫాలో కాలేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఇద్దాం. డి అంటే 4, ఎన్ అంటే 14, +10, 14 + 10 24. ఇది ఫాలో అయింది. ఓకే, ఇది ఫాలో అయింది, ఇది ఫాలో అయింది. ఇది చూద్దాము. ఈహెచ్ఐ 9, ఐ అంటే 9, ఎస్ అంటే 19. ఓకే, ఎస్ + 10, సి వచ్చింది. అంటే జెడ్ వరకు తీసుకొని జెడ్ తర్వాత మళ్ళీ సి చేసింది. ఓకే, ఎస్ + 10 అంటే 19 + 7 ఎంత, 26. 26 అంటే ఎంత, జెడ్. ఓకే, నెక్స్ట్ 27 తర్వాత ఏంటిది, 8, 9, 10. ఓకే, 8, 9, 10 అంటే 8 అంటే ఏంటిది, ఏ, బి, సి. ఓకే, ఇది కూడా ఫాలో అయింది. సో ఇక్కడ ఆడ్ వన్ ఉంటుంది ఏంటిది, డిఫరెంట్ ఉన్నది ఏంటిది, ఎఫ్పిఓ. ఇవి రెండిట్లోనూ +10 ఫాలో అయింది. అదొకటి +10 + 9 ఫాలో అయింది. కాబట్టి ఆన్సర్ ఎఫ్పిఓ. ఓకే, ఇవి 3, ఇది సేమ్ లాజిక్ని ఫాలో అవుతుంది. ఏంటిది లాజిక్, +10 ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఒక్కటి +10 + 9 ఇంప్రూవ్ అయింది కాబట్టి ఇది ఒకటి డిఫరెంట్ ఉంది కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక క్వశ్చన్ మనం క్లారిటీగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమడిగిందంటే ఏ అక్షర క్లస్టర్ ఆ గ్రూప్కి చెందదు అన్నాడు. సో ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఆడ్ వన్ ఏంటిది, ఎఫ్పిఓ, అదే ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, టీఏఎల్ఈ 5838గా కోడ్ చేశారు, మరి ఎస్ఏఎల్టీను 735గా కోడ్ చేశారు. ఎస్కి ఏ కోడ్ వస్తుంది అన్నాడు. అసలు ఎస్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకే, ఇందులో కామన్గా ఉన్నాయి, ఏఎల్ఈ, సారీ, ఏఎల్టీ కట్ చేద్దాం. ఏ పోయింది, ఏ పోయింది, ఎల్ పోయింది, టీ పోయింది, టీ పోయింది. ఇందులో ఎస్ యూనిక్గా ఉంది, ఇందులో ఈ యూనిక్గా ఉంది. ఓకే, నెంబర్ చూద్దాం. 7358, 5 పోయింది, 8 పోయింది, 3 పోయింది. ఓకే, 3 పోయింది, 5 పోయింది, 8 పోయింది. ఇందులో కామన్ ఉన్నది తీసేసినాం. ఇప్పుడు ఈకి ఏ నెంబర్ అవుతుంది, 6 అవుతుంది. 6 అనేది ఈకి అవుతుంది. ఎల్కి ఏ నెంబర్ అవుతుంది, ఎల్కు 7 అవుతుంది. సారీ, ఎల్ కాదు, ఎస్కి 7 అవుతుంది. ఓకే, ఆన్సర్ క్వశ్చన్లో ఏది, ఎస్కి ఏమవుతుంది, 7 అవుతుంది.
ఈకి 6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది సిరీస్లో ప్రశ్నార్థకం స్థానంలో ఏ పదం లాజికల్లీ సరిపోతుంది అన్నాడు. ఓకే, లాజికల్లీ అడిగిండు, చూద్దాం. ఫస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేద్దాం. 11 to 20 ఎంత ఇంక్రీజ్ అయింది? +9. 20 to 9 29. 29 + 9 38. 38 + 9 ఎంత? 47. ఈ 47 నుంచి మనం ఈ రెండింటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఓకే, ఇంకా రెండు ఉన్నాయి, ఫైండ్ అవుట్ చేద్దాం. హెచ్ అంటే 8, ఎల్ అంటే జేకేఎల్ 12. ఎంత పెరిగింది? హెచ్ నుంచి ఎల్ +4 పెరిగింది. 8 4 12. ఓకే, 12 4 ఎంత? 16. పి అంటే 16. 16 4 20. 24 24. 24 అంటే ఎంత? ఎన్. సారీ, 24 అంటే ఎక్స్. 14 అంటే ఎన్. ఎక్స్ తోటి ఎన్ని ఉంది? ఆప్షన్ 47 తోటి 1 ఉంది. ఓకే, ఆప్షన్ 1 XPL. ఓకే, ట్రై చేద్దాం అంటే ఇంకోటి కూడా ట్రై చేద్దాం. ఓకే, ఎఫ్ అంటే 6, బి అంటే 2. ఎంత తగ్గింది? -4. ఓకే, b - 4 x, x - 4 t, t - 4 16. 16 అంటే ఏం రావాలి? p రావాలి, xp. ఓకే, నెక్స్ట్ v అంటే 22, z అంటే 26. 22 26 అంటే ఎంత పెరిగింది? +4 పెరిగింది. ఓకే, z +4 d, d +4 h, h + 8 12. 12 అంటే ఎంత? l, xpl 47. ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏఈఎన్క్యూ అనేది ఎఫ్జేఎస్వికు ఒక నిర్దిష్ట రీతిలో ఇంగ్లీష్ అక్షరమాల క్రమం ఆధారంగా సంబంధం కలిగి ఉంది. అదేవిధంగా టీఆర్ఈబి అనేది వైడబ్ల్యూజేజీకి సంబంధం కలిగి ఉంది. అయితే కేసీఓయు ఈ లాజిక్ను అనుసరిస్తూ కింది ఏ పదంతో సంబంధం కలిగి ఉంది అన్నాడు. ఆప్షన్స్ ఇక్కడ ఇచ్చింది. ఫస్ట్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం ఎట్లుంది అనేది. ఏ అంటే 1, ఎఫ్ అంటే 6. ఎంత పెరిగింది? +5 పెరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ అంటే 5, జే అంటే 10. ఎంత పెరిగింది? +5 పెరిగింది. ఎన్ అంటే 14, ఎస్ అంటే 19. ఎంత పెరిగింది? +5 పెరిగింది. క్యూ అంటే 17, వి అంటే 22. ఎంత పెరిగింది? +5 పెరిగింది. ఓకే, ఈ సిరీస్ మొత్తం ఇక్కడ ఏం అంటే ఇక్కడ ఏ లాజిక్ అప్లై అయిపోయింది? ఈ వర్డ్కి +5 అనేది ఇంక్రీజ్ చేసి ఈ వర్డ్ వచ్చింది అన్నాడు. నెక్స్ట్ చూద్దాము. టీ అంటే 20 +5 25 వై. ఆర్ అంటే 18 +5 23 డబ్ల్యూ. ఈ అంటే 5 +5 10 జే. బి అంటే 2 +5 7 జే. అంటే ఇక్కడ మొత్తం సిరీస్లో +5 అనేది పెరగడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఈ వర్డ్కి ఏమొస్తుంది అని అడిగింది. జే కే. కే అంటే 11. 11 + 5 16. 16 అంటే ఎంత? పి. ఓకే, సి అంటే 3. 5 3 8. 8 అంటే ఏంటిది? హెచ్. ఓ అంటే 15. 15 5 20. 20 అంటే ఏంటిది? టీ. యు అంటే 21. 21 5 26. జెడ్. PHTZ. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. 6 వ్యక్తులు KLMNO మరియు P ఒక సెంటర్ వైపు చూస్తున్నారు. టేబుల్ చుట్టూ కూర్చున్నారు. ఏమంటున్నానంటే ఈ 6 వ్యక్తులు ఒక రౌండ్ కూర్చొని ఇగో ఈ సెంటర్ వైపు చూస్తున్నారు. ఓకే, అయితే ఇక్కడ వాళ్ళ 6 ఎలా కూర్చున్నారంటే ఎల్ అనేవాడు ఎంకి రెండవ రైట్ సైడ్ కూర్చున్నాడు. ఈ ఎంకి రెండవ రైట్ సైడ్, ఒకటి రెండవ రైట్ సైడు ఎల్లుగాడు కూర్చున్నాడు. నెక్స్ట్ ఓ అనేవాడు కేకి రెండవ సైడ్ కూర్చున్నాడు. ఓకే, ఇక్కడ ఓ అనేవాడు కేకి రెండవ రైట్ సైడ్ కూర్చున్నాడు. కేకి రెండవ రైట్ సైడ్ ఓ అనేవాడు కూర్చున్నాడు. ఓకే, నెక్స్ట్ కేకి ఎంకి సరిగ్గా ఎడమ వైపు కూర్చున్నాడు. ఓకే, మనం ఇది కుడి ఇది ఎడమ డ్రా చేయడమే రైట్గానే డ్రా చేసుకున్నాం. కే మరియు ఎన్ మధ్యలో ఒక వ్యక్తి కూర్చున్నాడు. కే మరియు ఎవరి మధ్యలో? ఎన్ మధ్యలో ఒక వ్యక్తి కూర్చున్నాడు అంట. కే మరియు ఎన్ అంటే ఓకే, ఇక్కడ ఆల్రెడీ ఓ అయిపోయింది కదా, రెండవ రైట్ సైడ్ అనేది కాబట్టి ఇక్కడ ఓ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎన్. ఒక వ్యక్తి ఎవరైతాడు? ఎల్ అవుతాడు. కే మరియు ఎన్ ఒక పీకి సరిగ్గా ఎడమ వైపు ఎవరు కూర్చున్నాడు అని అడిగింది. ఇక మిగిలింది ఎవడు? పి. ఓకే, ఇది కుడి అయితే వీడు ఏమవుతుంది? ఎడమ అవుతుంది. సరిగ్గా ఎడమవైపు ఎవరు కూర్చున్నాడు? కే కూర్చున్నాడు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఒక కోడ్ భాషలో వోల్ఫ్ అంటే 5628గా కోడ్ చేయబడింది. ఎఫ్ఎల్ఓపి అంటే 8326గా కోడ్ చేశారు. అయితే పికి ఏ కోడ్ ఉంటుంది అన్నాడు. ఇప్పుడు ఈ వర్డ్కి ఇది అయినప్పుడు ఈ వర్డ్కి ఇది. ఓకే, నైస్. ఇందులో కామన్గా ఉన్నాయి WOLF. డబ్ల్యూ కామన్ ఉంది, ఓ కామన్ ఉంది, ఎల్ కామన్ ఉంది, ఎఫ్ కామన్ ఉంది. ఓ కామన్ ఉంది,
ఎల్ కామన్ ఉంది, ఎఫ్ కామన్ ఉంది. కామన్గా లేనిది ఏంటిది? పి. ఓకే, ఇప్పుడు నెంబర్ చూద్దాం. 5 6 2 8 2 8 6. ఇప్పుడు 3 అనేది కామన్గా ఉంది కాబట్టి ఇందులో కామన్గా ఉంది పి కాబట్టి పీకి ఆన్సర్ 3 అవుతుంది. ఓకే, మరి డబ్ల్యూకి ఆన్సర్ ఏమవుతుంది? 5 అవుతుంది. డబ్ల్యూకి ఆన్సర్ 5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది సమీకరణంలో ప్లస్ మరియు ఇంటూ స్థానాలు మార్చితే అలాగే మైనస్ మరియు డివైడెడ్ స్థానాలు మార్చితే క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుంది అన్నాడు. ప్లస్ ఇంటూ ఫస్ట్ ఇవి రెండు మారుద్దాం. ఇది ప్లస్ అవుతుంది, ఇది ఇంటూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మైనస్ డివైడెడ్, ఇది మైనస్ అవుతుంది, ఇది డివైడెడ్ అవుతుంది. మనకు తెలుసు బోడోమాస్ రూల్ ప్రకారం బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ చేయాలి. సో ఇక్కడ ఏం చేద్దాం? ఫస్ట్ డివిజన్ ఉందిగా, డివిజన్ 14/7 అంటే 7 రెండ్ల ఇంటూ, నెక్స్ట్ ఇంటూ ఉంది, ఇంటూ ఎంత ఉంది? 3 ఉంది. ఓకే 3. ఓకే, ఇంటూ 3 అంటే ఎంత? 3 రెండ్ల 6. ఇది ఏ 6 అవుతుంది? -6 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ప్లస్ చేయాలి. 18 + 2 అంటే ఎంత? 30. ఓకే, నెక్స్ట్ 30 - 6 ఎంత? 24. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. కింది సమీకరణంలో డివైడెడ్ మరియు ప్లస్ స్థానాలు మార్చితే అలాగే మైనస్ ఇంటూ స్థానాలు మార్చితే ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుంది అన్నాడు. ఏం మార్చాను? డివైడెడ్ ప్లస్. ఇది డివైడెడ్ కాస్త ఏమవుతుంది? ప్లస్ కాస్త డివైడెడ్ అవుతుంది. ఈ ప్లస్ కాస్త ఆల్రెడీ 2 + 2 టైమ్స్ ఇచ్చిందా? ఓకే చూద్దాము. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇట్లా ఒక ఆపరేషన్ 2 టైమ్స్ వాడడం. అది ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటా మేబీ. 2 ప్లస్లు ఎట్లా ఇస్తుంది? ఓకే చూద్దాం. ఓకే, మైనస్ మరియు ఇంటూ స్థానాలు మార్చుకున్నాడు. సారీ, డివైడెడ్, ఇది డివైడెడే కదా, దీన్ని ఏం చేయాలి? ప్లస్ చేయాలి. ఓకే, మైనస్ ఇంటూ చేయమన్నాడు అంటే ఇప్పుడు ఇంటూ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సారీ, ఇది మైనస్ అవుతుంది. ఫస్ట్ ఏం చేద్దాం? డివిజన్ చేద్దాం. ఓకే, డివిజన్ చేద్దాం. 11/2 అంటే 2. ఓకే, నెక్స్ట్ ఇంతవరకు 2 ఆన్సర్. A2 -2. ఓకే, పక్కన పెడదాం. 18/3 అంటే ఎంత? 3 6 18. ఇది 6. ఓకే 6 అది. ఓకే అయిపోయింది, దాన్ని పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ 6 తర్వాత ఇది ఏంటిది? ప్లస్ 6, సారీ ప్లస్ 6 ప్లస్ ఇది. నెక్స్ట్ డివిజన్ తర్వాత ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి. 7 3 ఎంత? 21. ఓకే, 21 - 6 + 21 - 2. ఇప్పుడు ఎంత అయింది? 21 + 6 ఎంత? 27. 27 - 2 ఎంత? 25. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. కింద ఇవ్వబడిన సంఖ్య మరియు గుర్తుల సిరీస్ను బట్టి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఎడమ నుంచి కుడి అంటే ఎడమ అంటే లెఫ్ట్ నుంచి ఎటు పోవాలి? రైట్ పోవాలి. ఓకే, ఎన్ని గుర్తులు ఉన్నాయి, ఎన్ని సింబల్స్ ఉన్నాయి, వాటి ముందుగా కూడా గుర్తు ఉంటుంది మరియు వెంటనే ఒక సంఖ్య ఉంటుంది. అంటే వెంటనే సంఖ్య ఉండాలి, ముందుగా గుర్తు ఉండాలి. SSN సింబల్ నెంబర్. ఓకే, సింబల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ నెంబర్, సింబల్ నెంబర్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి చూడండి, సింబల్ నెంబర్. ఇక్కడ సెట్ అయిపోయింది. సింబల్ నెంబర్ ఇక్కడ కూడా సెట్ అయిపోయింది. 1 2 3 ఉన్నాయి. ఆప్షన్ నెంబర్ 2. ఓకే, నెక్స్ట్ ఏంటిది? డైరెక్షన్ పాయింట్. డైరెక్షన్ సంబంధించింది. జిషాన్ పాయింట్ ఏ నుంచి ప్రారంభించి 37 కిలోమీటర్ ఉత్తర దిశగా కారు నడిపాడు. ఇక్కడ పాయింట్ ఏ అనుకుందాం. ఓకే, పాయింట్ ఏ నుంచి ఉత్తర దిశగా కారు నడిపాడు అంటే మూవింగ్ టువర్డ్స్ ద నార్త్. ఎన్ని కిలోమీటర్లు పోయాడు? 38 పోయాడు. తర్వాత ఎడమ వైపు 35 కిలోమీటర్లు అంట. 38 కిలోమీటర్లు ఉత్తర దిశకు పోయి తర్వాత ఎడమ వైపు ఎన్ని కిలోమీటర్లు పోయిండు? 35 కిలోమీటర్లు పోయిండు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎడమ వైపు మడిచి కాదు ఇది తిరిగి 43 కిలోమీటర్లు నడిచాడు. ఏంటిది? ఓకే చూద్దాం. 43 కిలోమీటర్లు నడిపాడు అంటుంది. ఇది 43 కిలోమీటర్లు ఎడమ వైపు, అది కుడి అయితే ఇది ఎడమ అయితే ఇది 43 కిలోమీటర్లు. ఇది 43 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎడమ వైపు 36 కిలోమీటర్లు వెళ్ళాడు. ఇది మనకు ఆపోజిట్గా ఉన్నది, వాడు 36 కిలోమీటర్లు వెళ్ళాడు. మనకు కుడి, వాడికి ఎడమ అవుతుంది, ఎందుకంటే వాడు నాకు ఆపోజిట్గా ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ చివరి ఎడమ వైపు 5 కిలోమీటర్లు నడిచి పాయింట్ బి వద్దంట.
ఎడమ వైపు ఎన్ని కిలోమీటర్లు పోయిండు? 5 కిలోమీటర్లు పోయిండు. 5 కిలోమీటర్లు పోయిండు. 5 కిలోమీటర్లు పోయి ఎక్కడ ఆగిండు? పాయింట్ పి వద్ద ఆగిండు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏ చేరడానికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడ పోవాలంటే ఎంత దూరం పోవాలి, ఏ డైరెక్షన్లో పోవాలని అడిగిండు. చూద్దాం. ఇది 38 ప్లస్ 5 ఎంత? 35 ప్లస్ 5 43. 43 సరిపోయింది. వర్టికల్ డిస్టెన్స్ బ్యాలెన్స్ అయింది. హారిజంటల్ డిస్టెన్స్ ఇది 35 కిలోమీటర్లు అయితే వీడు ఎంత దూరం పోయిండు? 36 కిలోమీటర్లు పోయిండు. ఇంకెంత దూరం పోవాలి? 30 ఈ పాయింట్ ఏ కావాలంటే 1 కిలోమీటర్ పోవాలి, అంతే కదా. 36 ఇట్ల నుంచి ఒకటి తీసేస్తే ఎంత? 35 సరిపోయింది కదా. 36 నుంచి ఒకటి తీసేస్తే 35. సో ఇప్పుడు 35 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఏ డైరెక్షన్లో పోవాలి? ఈస్ట్ టు వెస్ట్, పడమర దిశ 1 కిలోమీటర్ పోవాలి. ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, కింది సిరీస్లో ప్రశ్నార్థక స్థానంలో ఏమి రావాలని అడిగింది. ఓకే, ఫస్ట్ సిరీస్ చూద్దాం. 699 698 -1 698 90. ఓకే, 8 690 63 ఎంత? 27. ఓకే, ఇక్కడ చూడండి 1 8 27. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది 1 క్యూబ్, ఇది 2 క్యూబ్, ఇది 3 క్యూబ్. ఓకే, నెక్స్ట్ ఎంత రావాలి డిఫరెన్స్? 4 క్యూబ్ రావాలి. ఓకే, 4 క్యూబ్ రావాలి. 4 క్యూబ్ అంటే ఎంత? 4 ఇంటూ 4 అంటే ఎంత వాల్యూ వస్తుంది? 4 16, 16 64. సో ఇప్పుడు ఈ 663 నుంచి ఎంత తీసేయాలి? 64 తీసేయాలి. 64 తీసేసి ఎంత వస్తుంది? 599 వస్తుంది. ఆప్షన్ నెంబర్ 1. ఓకే, ఇప్పుడు ఈ 595 నుంచి నెక్స్ట్ ఎంత తీసేస్తే 474 రావాలి? 5 క్యూబ్ తీసేయాలి. 5 క్యూబ్ అంటే ఎంత? 5 5 25, 25 125. ఓకే, చూద్దాం అది కూడా. 599 నుంచి 5 5 25, 25 125 తీసేద్దాం. 125 తీసేస్తే 9 నుంచి 5 పోతే ఎంత? 4. 9 నుంచి 2 పోతే ఎంత? 7. 5 నుంచి 1 పోతే ఎంత? 4. 474 ఎగ్జాక్ట్గా వచ్చింది మనకు. సో మనం ఫాలో అయిన సీక్వెన్స్ అనేది రైట్. ఓకే, ఆన్సర్ 599 ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, LMNOPQ మరియు RR ప్రతి ఒక్కరు వారం రోజులలో వేరు రోజుల్లో పరీక్షలు ఇవ్వబోతున్నారు. వారం రోజులు సోమవారం నుంచి ఆదివారం వరకు. ఓకే, చూద్దాము. ఇక్కడ వరకు ఇచ్చింది కదా, ఇక్కడ రాద్దాం. మండే నుంచి సండే వరకు. మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, ఇక్కడ రాస్తున్న ఫ్రైడే, సాటర్డే, సండే. ఓకే, నెక్స్ట్ వాడు ఇచ్చిన స్టేట్మెంట్స్ చూద్దాం. అంటే ఎవరెవరు ఎప్పుడు రాస్తారు అనేది. M మొదటి పరీక్ష ఇస్తాడు. M మరియు L మధ్యలో కేవలం ఇద్దరు ఇస్తారు. M మొదటి పరీక్ష అంటే ఇప్పుడు ఏం తీసుకోవాలి మనం? మండే తీసుకోవాలా, సండే తీసుకోవాలా? వాడు క్వశ్చన్లు ఏమి ఇచ్చాడు? సోమవారం నుంచి ఆదివారం వరకు అన్నాడు. వాడు ఫస్ట్ సోమవారం తీసుకోవాలి. ఈ సోమవారం రోజు ఎవరు రాస్తారయ్యా? M రాస్తారు. ఓకే, M తర్వాత ఎవరు రాస్తారు? M తర్వాత ఎవరు రాస్తారో చెప్పలేదు కానీ Mకి Lకి మధ్యలో ఇద్దరు అంటే థర్స్డే రోజు L రాస్తాడు. ఇక్కడ ట్యూస్డే రోజు ఒకడు, వెనస్డే రోజు ఒకడు. ఓకే, వీడు రాసేది రోజు థర్స్డే రోజు వీడు రాస్తుంది. నెక్స్ట్ ఈ M తర్వాత వెంటనే పరీక్ష ఇవ్వడు కానీ L ముందు వెంటనే పరీక్షిస్తాడు. P అనేవాడు ఓకే, ఇక్కడ వెనస్డే రోజు P తీసుకున్నా. ఎందుకు P వెనస్డే, మంగళవారం ఎందుకు కాదు? M తర్వాత కాదని వాడే మెన్షన్ చేసింది. P అనేవాడు M తర్వాత వెంటనే పరీక్ష ఇవ్వడు కానీ Lకు ముందు ఇస్తాడు. Lకు ముందు అంటే బుధవారం ఇస్తాడు. ఓకే, Q L తర్వాత వెంటనే పరీక్షిస్తాడు. L అన్న రోజు గురువారం తర్వాత వచ్చేయండి శుక్రవారం రోజు ఎవడు పరీక్ష రాస్తాడు? Q అనేవాడు పరీక్ష వెంటనే రాస్తాడు. నెక్స్ట్ O చివరిగా పరీక్ష ఇస్తాడు. O అనేవాడు చివరిగా పరీక్ష అంటే ఎప్పుడు ఇస్తాడు? సండే రోజు O ఇస్తాడు. నెక్స్ట్ N అనేవాడు శనివారం పరీక్ష ఇవ్వడు. వీడు శనివారం ఇవ్వకుంటే మిగిలిన రోజు ఎప్పుడు ఇస్తాడు? మంగళవారం ఇస్తాడు. మంగళవారం రోజు N అనేవాడు ఇస్తాడు. ఇక మిగిలినోడు ఎవడు? ఒకసారి చూద్దాం. మిగిలినోడు LMNOPQR కదా, Q రాలే. LMNOPQR రాలే కాబట్టి R అనేవాడు ఎప్పుడు ఇస్తాడు? సాటర్డే రోజు ఎగ్జామ్ ఇస్తాడు.
క్వశ్చన్ వాడు మంగళవారం రోజు ఎవడు ఇస్తున్నాడు, మంగళవారం ఎవరు ఇస్తాడు, ఎన్ని ఇస్తాడు. ఓకే, ఆప్షన్ నెంబర్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ABCDEFలు ఒక వృత్తాకార చుట్టూ మధ్యముఖంగా కూర్చున్నారు. ఓకే, సర్క్యులర్ సిట్టింగ్ అరౌండ్ ద సర్కిల్ లుకింగ్ టువర్డ్ ద సెంటర్. ఈ సెంటర్లో చూస్తున్నారు వాళ్ళంతా. ఈ అనేవాడు ఏ యొక్క కుడివైపున 3వ స్థానంలో ఉంది. ఇక్కడ ఏ అనుకుంటే ఏ యొక్క కుడివైపు 3వ స్థానంలో ఈ అనేవాడు ఉన్నాడు. 1, 2, 3వ స్థానంలో ఈ అనేవాడు ఉన్నాడు. వీడు ఏ. నెక్స్ట్, సిఎఫ్ యొక్క వెంటనే ఎడమ వైపు కూర్చున్నాడు. వాళ్ళిద్దరిని సపరేట్గా తీసుకుందాం. సి అనేవాడు ఎఫ్ యొక్క వెంటనే ఎడమ వైపు కూర్చున్నాడు. వీడు ఎఫ్ అనుకుంటే వీడి యొక్క వెంటనే ఎడమ వైపు వాడు కూర్చున్నాడు, సి అనేవాడు కూర్చున్నాడు. ఓకే, ఎఫ్ ఏ యొక్క వెంటనే పొరుగువాడు కాదు. నేను ఇక్కడ డ్రా చేయలేదు. వెంటనే పొరుగువాడు కాదంటే మధ్యలో కూడా ఉంటాడుగా. ఓకే, డి యొక్క వెంటనే కుడివైపు కూర్చున్నాడు. బి అనేవాడు డి యొక్క వెంటనే కుడివైపు కూర్చున్నాడు. ఇక్కడ డి అనుకుంటే ఈ బి అనేవాడు డి యొక్క వెంటనే పొరుగున కూర్చున్నాడు. ఓకే, అన్ని వ్యక్తులను ఏ నుంచి ప్రారంభించి ఆంగ్ల వరుసలో గడియారం దిశలో కూర్చున్నట్లయితే ఎన్ని వ్యక్తుల స్థానం మారదు. ఓకే, ఇక్కడ ఎవడుంటాడు లాస్ట్కి, ABCDEF. ABCDEF ఉన్నది 5, 3, 3, 6, 3, 3, 6 ఇది సరిపోయింది. ఇక్కడ ఎవడు ఉంది, ఒక్క నిమిషం. ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకున్నాం మనం, ఎందుకంటే ఇక్కడ ఎక్స్ట్రా ఒకటి ఎక్స్ట్రా. ఒక్క నిమిషం, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకున్న దాని ప్రకారం ఎఫ్కి ఈ మధ్య ఒకటి రావాలి. ఒకటి వస్తే టోటల్ 7 అవుతుంది. 7 కాదు కదా అడిగింది, 6 కదా అడిగింది. సో ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేయాలంటే బి అనేవాడు డికి కుడి వైపున ఉండాలి. ఓకే, సి అనేవాడు ఎఫ్కి ఎడమ వైపున ఉండాలి. ఓకే, కానీ ఏమంటుండ్రు, ఒక్క నిమిషం ఇక్కడ రాజేస్తాం. ఏమంటుండు, ఈ ఎఫ్ అనేవాడు ఏకి నైబర్ ఉండకూడదు అంటుండు. అంటే ఇక్కడ ఎఫ్ తీసుకుందాం. ఓకే, ఇక్కడ ఎఫ్ తీసుకుందాం, ఇక్కడ సి తీసుకుందాం. ఓకే, సేమ్ రిలేషన్, ఎఫ్సి షిఫ్ట్ అయిపోయింది, ఎఫ్కి ఎడమ వైపు సి. ఓకే, బి అనేవాడు డికి కుడి వైపు అయినప్పుడు ఇక్కడ బి తీసుకుందాం, ఇక్కడ డి తీసుకుందాం. ఇది ఫైనల్ది. ఓకే, ఇది ఫైనల్ 1. ఇవి ఎరేజ్ చేస్తున్నాం. ఇది ఫైనల్ 1. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిండు, గడియారం దశలో కూర్చున్నట్లయితే ఎన్ని వ్యక్తుల స్థానం మారదు ఆంగ్ల వరుసలలో. ఓకే, చూద్దాము. ఏమంటుండంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో అరేంజ్ చేద్దాము. క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఏ నుంచి స్టార్ట్ చేస్తే నెంబర్లు చూద్దాం అంటుంది. ఓకే, ఇప్పుడు మనం ఎట్లా చూసుకుందాం, ఈ అనేవాడు ఏకి ఆపోజిట్. ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ, బి, సి, డి, ఈ. ఓకే, ABCDE సేమ్ ఈ పొజిషన్లలో వాళ్ళే ఉన్నారా లేదా అనేది చూద్దాము. ఏ నుంచి స్టార్ట్ చేద్దాం, ABCDEF. ఓకే, ఇప్పుడు సేమ్ చూసుకున్నట్లయితే ఇక్కడ సి అనేవాడు ఇక్కడ ఉండు, ఇక్కడ కూడా సి అనేవాడు వస్తాడు. ఓకే, అంతే కదా, ABC. ఓకే, ఏ నుంచి స్టార్ట్ చేయమన్నాడు. ఆంగ్ల అక్షర వరుసలలో గడియారం దిశలో అంటే క్లాక్ వైజ్లో కూర్చోసినట్లయితే ఎన్ని మారవు అన్నాడు. ఇక్కడ డి ఉండు, ఇక్కడ కూడా డి ఉండు. ఓకే, ఎంతమంది మారలేదు, 2. ఓకే, ఫస్ట్ ఈ అరేంజ్మెంట్ చేయమన్నాడు. ఈ అరేంజ్మెంట్ని ABCDలు సర్క్యులర్ చుట్టూ పెట్టమన్నాడు. పొజిషన్ చేంజ్ కాని వాటిని ఐడెంటిఫై చేయమన్నాడు. 2 పొజిషన్ చేంజ్ కాదు. నెక్స్ట్ క్వశ్చన్, కింది సమీకరణంలో ప్లస్ మరియు మైనస్ మార్పిడి చేసి ఇంటూ మరియు డివైడ్ మార్పిడి చేసిన ప్రశ్నార్థక స్థానంలో ఏమొస్తుంది అన్నాడు. ప్లస్ మరియు మైనస్, ఈ మైనస్ ఏం చేద్దాం, ప్లస్ చేద్దాం. ఈ ప్లస్ని ఏం చేద్దాం, మైనస్ చేద్దాం. నెక్స్ట్ ఇంటూ మరియు డివైడెడ్, ఈ ఇంటూని ఏం చేద్దాం, డివైడెడ్ చేద్దాం. ఈ డివైడెడ్ని ఏం చేద్దాం, ఇంటూ చేద్దాం.
సో ఇప్పుడు మనకు బొడోమాస్ రూల్ ప్రకారం ఏంటిది, డివిజన్ చేయాలి. ఫస్ట్ డివిజన్ చేస్తే ఏమొస్తుంది, 4 4 16, 4 వస్తుంది. తర్వాత ఏం చేయాలి, ఇంటూ చేయాలి. 6 4 ఎంత, 24. ఓకే, బ్రాకెట్ ఆఫ్ డివిజన్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ ఏం చేయాలి, ఎడిషన్ చేయాలి. ఎడిషన్ అంటే ఎంత, 23. ఓకే, 24 23 ఎంత అవుతుంది, 47 అవుతుంది. 47 నుంచి ఎంత తీసేయాలి, 16 తీసేయాలి. 47 నుంచి 16 తీసేస్తే ఎంత వస్తుంది, 31 వస్తుంది. ఆప్షన్ ఎంత, 1. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది 4 అక్షర సమూహాల్లో 3 అక్షర సమూహాలు ఒకే విధంగా ఉండి ఒక గ్రూప్ ఏర్పరుస్తున్నాయి. ఆ గ్రూప్లో చెందని అక్షర సమూహం ఇది. ఆడ్ వన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 4 చూద్దాము రిలేషను. డిటిహెచ్, డి అంటే 4, టీ అంటే 20, హెచ్ అంటే 8. చూద్దాము రిలేషన్ ఏమైనా ఉందేమో. 4 16 అంటే ఎంత డిఫరెన్స్ ఉంది, ప్లస్ 16 పెరిగింది, 16. ఓకే, అంతే కదా. 20కి 8కి ఎంత, -12 పెరిగింది, సారీ -12 చేంజ్ ఉంది. ఓకే, చూద్దాం అట్లనే. ఎం అంటే ఎంత, 13, సి అంటే ఎంత, 3. 13 + 13 ఎంత, 26. 26 + 3 ఎంత, 16. ఓకే, ఇది సాటిస్ఫై అయింది. సి అంటే ఎంత, 3. 12 3 ఎంత, 12 3, సారీ 12 కదా, -12 కదా. ఓకే, చూద్దాం. సి అంటే 3, ఎస్ అంటే 19. ఎస్ అంటే 19, కాకపోతే మనం ఇక్కడ రివర్స్లో వెళ్ళాలి కదా. రివర్స్లో వెళ్ళినప్పుడు సి అంటే 19 అయినప్పుడు 26 - 19 ఎంత అవుతుంది, 26 - 19 అంటే ఎంత అవుతుంది, 7 కదా. 7 + 1 8 అవుతుంది. 8 పొజిషన్ అవుతుంది. ఇక్కడ ఎంత ఉంది, 3 ఉంది. 8 + 3 ఎంత, 12. ఓకే, అంటే ఎంత వ్యారీ అయింది, -12 వ్యారీ అయింది. ఇక్కడ కూడా సాటిస్ఫై అయింది. నెక్స్ట్ బి అంటే ఎంత, 2. 16 దానికి ఎంత యాడ్ చేయాలి అంటే ఎంత యాడ్ చేస్తే సాటిస్ఫై కావాలి మనకి, 16 యాడ్ చేయాలి. 16 2 ఎంత, 18. ఓకే, 18 మైనస్ ఎంత చేయాలి, 12 చేయాలి. 18 ఇట్లా నుంచి 12 తీసేస్తే ఎంత, 8. సో ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. 8 అంటే హెచ్. ఇది ఒకే రూల్ని ఫాలో అవుతుంది, ఇది ఒకే రూల్ని ఫాలో అవుతుంది, ఇది ఒకే రూల్ని ఫాలో అవుతుంది. ఆబ్వియస్గా ఆన్సర్ ఏమవుతుంది, ఇదే అవుతుంది. ఓకే, దీన్ని కూడా ఒకసారి చూద్దాం. ఓ అంటే ఎంత, 15. ఓకే, 15 ఈ అంటే ఎంత, 5. ఎంత తేడా ఉంది, 15 + 26 కదా జెడ్ అనేది. సో ఎంత తేడా ఉంది, 15 + 11 తేడా ఉంది. ఓకే, 11 + 5 ఎంత, 16. ఇది కూడా సరిపోయింది. ఓకే, నెక్స్ట్ ఈ అంటే ఎంత, 5. పి అంటే ఎంత, 16. ఈకి 5కి 16కి ఎంత డిఫరెన్స్ ఉంది, 11 డిఫరెన్స్ ఉంది, అంతే కదా. -11. మనకి ఎంత డిఫరెన్స్ కావాలి, 12 డిఫరెన్స్ కావాలి. ఆబ్వియస్లీ ఆన్సర్ ఏంటిది, 4. నెక్స్ట్ క్వశ్చన్, బ్లడ్ రిలేషన్. M × Q స్టార్ A - D/N × P కదా. ఫస్ట్ రాసుకుందాం. M Q A D N P. నెక్స్ట్ రిలేషన్ ఏంటిది, క్రాస్ అడిగింది. క్రాస్ అంటే ఏ అనేది బి యొక్క తమ్ముడు, ఎం అనేది క్యూ యొక్క తమ్ముడు. తమ్ముడు అంటే ఏంటిది, బ్రదర్, బి. నెక్స్ట్ క్యూ స్టార్ ఏ అనేది బి యొక్క భార్య, అంటే క్యూ అనేవాడు ఏకి ఏమవుతాడు, వైఫ్ అవుతాడు. నెక్స్ట్ ఏడికి ఏం అడిగిండు, మైనస్ అడిగిండు. మైనస్ అంటే ఏంట, ఏ అనేది బి యొక్క తండ్రి. ఏ అనేవాడు ఏమవుతాడు, డికి ఫాదర్ అవుతాడు. నెక్స్ట్ D/N డివైడెడ్ బై ఎన్. ఏ అనేవాడు బి యొక్క అన్నయ్య, డి అనేవాడు ఎన్నికి ఏమవుతాడు, బిగ్ బ్రదర్. ఓకే, నెక్స్ట్ N × P. N × P అంటే ఏమవుతాడు, ఏ అనేవాడు బి యొక్క తమ్ముడు, బ్రదర్. నెక్స్ట్ ఇప్పుడు ఏమడిగిండు మనకి రిలేషను, ఏ
ఎలా ఎన్కు సంబంధించింది అన్నాడు. ఏ అనేవాడు ఎన్కి ఏమవుతాడు అని అడిగింది. ఓకే, వీడే ఎన్కి. ఓకే, ఎన్ బ్రదర్ ఎవడు? డి. డి ఫాదర్ ఎవడు? ఏ. ఇప్పుడు బ్రదర్కి ఫాదర్ అయినప్పుడు వీడికి ఏమవుతాడు? వీడికి కూడా ఫాదర్ అవుతాడు. ఆన్సర్ ఏంటిది? తండ్రి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్ల అక్షరమాల క్రమంలో కింది సిరీస్లో క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏమొస్తుందని అడిగింది. లెటర్ చూద్దాం. GHI 9 + 1 10, 10 + 1 11, 11 + 1 12, 12 + 1 13, 13 అంటే ఎంత? M. అన్నిట్లో M ఉంది ఆప్షన్లో. R అంటే 18, S అంటే 19, T అంటే 20, U అంటే 21, V అంటే 22, MV 3 ఆప్షన్లలో ఉంది. P అంటే 16, Q అంటే 17, R అంటే 18, S అంటే 19, T అంటే 20. సో MVT ఆప్షన్ 4. ఓకే, +1 ఇంక్రీజ్ అయింది కంప్లీట్ సిరీస్లో, +1. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది 3 అంకెల సంఖ్యలపై ఆధారపడి ఉంటుంది. కింది ప్రశ్న 5 అంకెల సంఖ్యలపై ఆధారపడి ఉంటుంది. ఇది ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఈ 3 డిజిట్ 697 అంటే ఫస్ట్ది 6, సెకండ్ది 9, థర్డ్ది 7 అట్లా తీసుకోవాలి. ఓకే, సంఖ్యలను చెల్లాచెదురు లేకుండా క్రమంగా పెరుగుతున్న క్రమంలో అమర్చినప్పుడు ఎన్ని సంఖ్యల స్థానాలు మారవు? ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెట్టాను. ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెడితే ఇది ఏమవుతుంది? ఇది ఫస్ట్. సెకండ్ ఏంటిది? ఇది సెకండ్. థర్డ్ ఏంటిది? ఇది థర్డ్. ఫోర్త్ ఇది అవుతుంది. ఫిఫ్త్ ఇది అవుతుంది. ఇప్పుడు ఎన్ని డిజిట్స్ సేమ్ మారకుండా ఉన్నాయి? ఇది ఒకటే మారకుండా ఉంది, మిగిలినన్ని మారుతున్నట్టు పొజిషన్. సో ఆప్షన్ నెంబర్ 3. నెక్స్ట్ క్వశ్చన్, కింది వరుసలో ప్రశ్నార్థక స్థానంలో ఈ సంఖ్య రావాలని అడిగింది. 18, 30 ఎంత డిఫరెన్స్ ఉంది? +12. ఓకే, నెక్స్ట్ అంతే కదా. 8, 18, 2, 20, 10, 12. 30కి 47కి ఎంత డిఫరెన్స్ ఉంది? 17 డిఫరెన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ 47కి 76కి ఎంత డిఫరెన్స్ ఉంది? 47, 3, 50, 60, 70, 23, 6, 29 డిఫరెన్స్ ఉంది. అంతే కదా. నెక్స్ట్ 76కి 110కి ఎంత డిఫరెన్స్ ఉంది? 76, 4, 80, 26, 10, 36. ఓకే, నెక్స్ట్ ఇది 34. నెక్స్ట్ ఎంత? 110, 46, 156 అంటే 46. ఇప్పుడు చూద్దాము వీటికన్నా రిలేషన్ ఉందేమో చూద్దాము. 12 to 17 అంటే 5, 17, 27 అంటే 12. ఓకే, నెక్స్ట్ 29, 34 అంటే 5. ఓకే, దొరికేసింది రిలేషన్. 34, 12 అంటే 12. నెక్స్ట్ ఎంత? ఇక్కడ చూడండి, డిఫరెన్స్ ఉన్న వాటిలలో మనం సిరీస్ ఫైండ్ అవుట్ చేస్తే 5, 12, 5, 12 వచ్చింది. నెక్స్ట్ ఎంత రావాలి? 5 రావాలి. ఓకే, 5 అంటే ఎంత వస్తుంది? 46 + 5 51 వస్తుంది. ఓకే, 51. ఈ 51 ఏం చేయాలి? 156కి యాడ్ చేయాలి. అంతే కదా. 156కి యాడ్ చేస్తే ఏమొస్తుంది? 156, 51 ఎంత వస్తుంది? 6, 1, 7, 5, 5, 10, 1, 1, 207. ఆప్షన్ ఉందా? 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, సిట్టింగ్ అరేంజ్మెంట్. నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్. నెక్స్ట్ డైరెక్షన్ క్వశ్చన్ మార్క్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్, డ్రైవింగ్ డైరెక్షన్ పాయింట్. ఓకే, ఈ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ఇప్పుడు. AF, JK, P మరియు Q ఒకే భవనంలో వేర్వేరు అంతస్తులో నివసిస్తున్నారు. కింది నుండి మొదటి అంతస్తుగా పై అంతస్తులు 2, 3 ఇలా ఉంటాయి. లాస్ట్ 6. ఓకే, డ్రా చేద్దాం. ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6. ఇది 1, ఇది 1, ఇది 6. ఓకే, చూద్దాం ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు. F మరియు K మధ్యలో కేవలం ఇద్దరే ఉంటారు. ఓకే,
క్యూ మరియు ఏ మధ్యలో కూడా ఇద్దరే ఉంటారు. జే మరియు ఏ మధ్యలో కేవలం ఒకరే ఉంటారు. జే మొదటి అంతస్తులో ఉంటాడు. ఓకే, మనకి ఇక్కడ రిలేషన్ దొరికింది. జే అనేవాడు మొదటి అంతస్తులో ఉంటాడు అని ఇక్కడ కూర్చోబెడదాం. ఎఫ్ అనేవాడు ఏ కంటే పై అంతస్తులో ఉంటాడు. ఓకే, జే మరియు ఏ మధ్యలో కేవలం ఒకరే ఉంటారు. ఈ ఒక్కరిని వదిలిపెడితే ఇక్కడ ఎవడు ఉంటాడు? ఏ అనేవాడు ఉంటాడు. ఓకే, నెక్స్ట్ ఎఫ్ అనేవాడు ఏ కంటే పై అంతస్తులో ఉంటాడు, అంటే ఇక్కడనే ఉంటాడు అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఏకి జేకి రిలేషన్ ఉందా? ఎఫ్ మరియు కే మధ్యలో కేవలం ఇద్దరే ఉంటారు. ఎఫ్ మరియు కే మధ్యలో కేవలం ఇద్దరే ఉంటారు. క్యూ మరియు ఏ మధ్యలో కూడా ఇద్దరే ఉంటారు. ఇక్కడ ఏ అనేవాడి ప్లేస్ కాన్స్టెంట్ కాబట్టి మనం క్యూ అనేవాడిని ఇక్కడ తీసుకుంటే వీడు క్యూ అనేవాడిని ఇక్కడ తీసుకున్నాము. మధ్యలో ఇద్దరే ఉంటారు అంటే ఒకడు రెండు, క్యూకి ఏకి. ఓకే, ఇది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఎఫ్ మరియు కే మధ్యలో కేవలం ఇద్దరే ఉంటారు. ఈ ఎఫ్ మరియు ఇక్కడ ఒక్క నిమిషం, ఎఫ్ అనేవాడు ఏ కంటే పై అంతస్తులో ఉంటాడు కానీ ఏ పైన కాదు. ఎగ్జాక్ట్ పైన అనేది మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఈ ఎఫ్ అనేవాడిని తీసేద్దాం. ఇక్కడ ఈ ప్లేస్ నుంచి తీసేసి ఈ ప్లేస్లో కూర్చోబెడదాం. ఎఫ్ అనేవాడిని ఇక్కడ కూర్చోబెట్టినప్పుడు క్యూ మరియు ఏ మధ్యలో ఇద్దరు ఉంటారు. క్యూ మరియు ఏ అంటే ఎఫ్ ఏ. ఓకే, నెక్స్ట్ ఎఫ్ మరియు కే మధ్యలో ఇద్దరే ఉంటారు. వీడు ఎఫ్ అనుకుంటే వీడు కే ఈడ ఉంటాడు. ఎందుకు ఇక్కడ ఉంటాడు? ఇద్దరు ఉండాలి మధ్యలో, ఒకళ్ళు ఇద్దరు. ఇక్కడనే ఎందుకు ఉండాలి ఎఫ్ అనేవాడు అంటే ఎఫ్ అనేవాడు ఏ కంటే పైన ఉంటాడు, ఇక్కడ పైన ఉంటాడు కాబట్టి. పి మరియు క్యూలో ఎంతమంది ఉంటారు? పి ఎక్కడ మిగిలింది ఎవడు? ఇక్కడ పి అనేవాడు కూర్చుంటే పి మరియు క్యూలో ఎంతమంది ఉంటాడు? ఎఫ్ అనేవాడు ఒక్కడు ఉంటాడు. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, కింది 3 అంకెల సంఖ్యలపై ఆధారపడి ఉంటుంది ఈ ప్రశ్న. ఓకే, చూద్దాం. డైరెక్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎడమ నుంచి కుడికి. అత్యధిక సంఖ్య యొక్క 3వ అంకె. అత్యధిక సంఖ్య ఎంత ఉంది ఇక్కడ? 741. 3వ సంఖ్య ఏంటిది? 1. ఎందుకు 1 అవుతుంది? వాడు ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చిండు మనకి. ఏమని ఇచ్చిండు? 697లో మొదటి సంఖ్య 6, రెండో సంఖ్య 9, మూడో సంఖ్య 7. అట్లనే ఇప్పుడు మూడో సంఖ్య ఏమవుతుంది? 1 అవుతుంది. కనిష్ట సంఖ్య యొక్క 2వ అంకెతో గుణించాలి. కనిష్ట సంఖ్య ఉంది ఇక్కడ 495. అదే కదా కనిష్టం. ఓకే, దీని యొక్క 2వ సంఖ్య ఏమవుతుంది? 9 అవుతుంది. గుణిస్తే ఏమొస్తుంది? 9 × 1 ఏమవుతుంది? 9 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, 7 విద్యార్థులు QRSTWX మరియు Y ఉత్తర దిశకు ఎదురుగా ఒక సరళ రేఖపై కూర్చున్నారు. ఇది సరళ రేఖ, ఇది ఉత్తర దిశకి కూర్చున్నారు. WSకి తక్షణం కుడివైపు కూర్చున్నాడు. ఎస్ అనుకుంటే వీడికి కుడివైపున ఎవడు కూర్చున్నాడు? W కూర్చున్నాడు. ఓకే, టీ మరియు W మధ్యలో కేవలం ముగ్గురు మాత్రమే కూర్చున్నాడు. టీ అంట. ఓకే, కేవలం ముగ్గురు. 1, 2, 3. వీడు టీ. ఓకే, నెక్స్ట్ క్యూకి కుడివైపున ఎవరు కూర్చోలేదు. క్యూకి ఎవడు కుడివైపున కూర్చోలేదు అంటే క్యూ అనేవాడు ఎవడు? లాస్ట్ 1. క్యూ అనేవాడు లాస్ట్. క్యూ మరియు ఎస్ మధ్యలో ఇద్దరే కూర్చున్నారు. ఓకే, క్యూ మరియు ఎస్ మధ్యలో ఇద్దరే కూర్చున్నారు అంటే ఓకే, ఇక్కడ చిన్న కరెక్షన్ చేద్దాం. సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది వీళ్ళని తీసేద్దాం. వీళ్ళని తీసేస్తే కండిషన్స్ స్టేట్మెంట్స్ పెరుగుతున్న కొద్దీ మనకు అరేంజ్మెంట్ అనేది క్లారిటీగా వస్తుంది అనమాట. ఫస్ట్ మనం రఫ్గా తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఏమన్నాడు? టీ మరియు W మధ్యలో ముగ్గురు కూర్చున్నారు. మనం ఇటు సైడ్ తీసుకున్నాం కదా, అది రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేద్దాం? ఇటు సైడ్ తీసుకున్నాం. టీ మరియు W మధ్యలో. ఓకే, ఆల్రెడీ ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి ఇద్దరు ముగ్గురు కూర్చోంగా లాస్ట్ వాడేవాడు? టీ అన్నాడు కాబట్టి టీని ఇక్కడ కూర్చోబెడదాం. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమన్నది? క్యూకి ఎడవైపున ఎవరు కూర్చోలేదు కాబట్టి, కుడివైపున ఎవరు కూర్చోలేదు కాబట్టి వాడు లాస్ట్ అయిపోయిండు. క్యూ మరియు ఎస్ మధ్యలో ఇద్దరు, వీడు క్యూ, వీడు ఎస్, మధ్యలో వీడు ఒకడు కూర్చుంటాడు. ఎంతమంది అయ్యారు? 1, 2, 3, 4, 5, 6, 7. ఎంతమంది మొత్తం? 7కి 7 సరిపోయింది. ఇది ఫైనల్ అరేంజ్మెంట్. Y ఎక్స్కు తక్షణం కుడివైపున కూర్చున్నాడు. తక్షణం కుడివైపున Y అనేది ఎక్స్ కూర్చున్నంటే ఇది ఎక్స్ అయితే
ఇది y అవుతుంది. ఇక మధ్యలో మిగతా ఎక్కడ కూర్చోలేడు, ఎందుకంటే ఇక్కడ ఒక్క దగ్గర ఇక్కడ ఒకటి ఉంది కాబట్టి. నెక్స్ట్ r మరియు y మధ్యలో ఎంతమంది కూర్చున్నాడు, ఇక్కడ ఎవరు లేరంటే ఇక్కడ మిగిలింది ఎవడు r, ఇక్కడ ఎవడు y, వీళ్ళిద్దరి మధ్య ఎంతమంది ఉన్నారు, ఇద్దరు. ఎవరెవరు ఉన్నారు, s w. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంగ్లీష్ వర్ణమాల క్రమాన్ని ఆధారంగా తీసుకొని ఇవ్వబడిన క్వశ్చన్ మార్క్ స్థానంలో ఏం రావాలని అడుగు. O అంటే ఎంత 15, m అంటే ఎంత 13 -2, k అంటే ఎంత 11 -2, i అంటే ఎంత 9 -2, 9 - 2 ఎంత 7, 7 అంటే ఎంత g. r అంటే 18, p అంటే 16 -2, n అంటే 14 -2, l అంటే -2, j అంటే 10 -2. ఎంత ఫాలో అవుతుంది, -2 ఫాలో అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. k అంటే 11, 11 - 2 9, 9 - 2 7, 7 - 2 5, 5 - 2 3, 3 అంటే ఏంటిది c, g j c, ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్. స్టేట్మెంట్లు మరియు తెలివితేటలను జాగ్రత్తగా చదవండి అంటే ఇండైరెక్ట్గా స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్ ఇచ్చిండు, చూద్దాము. అన్ని గన్స్ బుల్లెట్స్, ఇవి స్టేట్మెంట్లు. స్టేట్మెంట్లు ఏంటి, అన్ని గన్స్ బుల్లెట్స్, ఇవి గన్స్ అనుకుంటే ఇవన్నీ ఏంటి అంట, గన్స్ అన్ని బుల్లెట్స్ అంటుంది, ఇది బుల్లెట్. ఓకే, నెక్స్ట్. ఏ బుల్లెట్ కూడా క్యాబ్ కాదు, ఈ బుల్లెట్ ఇది క్యాబ్, సి అనుకుందాం. రెండింటికి రిలేషన్ ఉందా, లేదు, ఇంటూ మార్కు. ఏ బుల్లెట్ కూడా షూ కాదు, ఇక్కడ షూ తీసుకున్నాము. ఈ షూ అనేది కూడా ఏంటిది బుల్లెట్ అవుతుంది. ఏమన్నాడు, క్యాబ్ కింద రిలేషను లేదు. నెక్స్ట్. తెలివితేటలు అంటే కన్క్లూజన్స్. ఏ గన్ను కూడా క్యాబ్ కాదు. ఓకే, బుల్లెట్లే కానప్పుడు గన్ అయితే కాదు. కొన్ని షూలు క్యాబ్స్ కావచ్చు, కొన్ని షూస్ క్యాబ్స్ అయితే కాదు. క్వశ్చన్లోనే ఇచ్చిండు. ఏ బుల్లెట్ కూడా షూ కాదు, ఏ బుల్లెట్ కూడా క్యాబ్ కాదు, క్వశ్చన్లోనే కాదని ఇచ్చిండు. మరి ఇక్కడ అవునని ఎట్లా అంటాం? సో ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ 1, కేవలం 1 ఆన్సర్ ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. పీకేసిఎస్ అనేది ఎస్ఎల్ఎఫ్టీకి వర్ణమాల క్రమంలో ఒక విధంగా సంబంధించబడింది. ఏ విధంగా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఇది కూడా సేమ్. హెచ్టిక్యూడబ్ల్యూ అనేది కేయూటీఎక్స్కి సంబంధించబడింది. అలాగే జేఎంయూఐకి సంబంధించినది ఏంటిది? ఓకే, పి అంటే ఎంత 16, పిక్యూఆర్ఎస్, ఎస్ అంటే ఎంత 19, ఎంత పెరిగింది +3 పెరిగింది. ఓకే, కే అంటే ఎంత జేకే 11, ఎల్ అంటే ఎంత 12, ఎంత పెరిగింది +2 పెరిగింది. సారీ 11 12 1 కదా పెరిగింది. ఓకే, 1 పెరిగింది. సి అంటే ఎంత 3, ఎఫ్ అంటే ఎంత 6 +3 పెరిగింది. ఓకే, నెక్స్ట్. ఎస్ అంటే ఎంత 19, టీ అంటే ఎంత 20, ఎంత పెరిగింది +1 పెరిగింది. ఓవరాల్గా ఏం పెరిగింది +3 +1 +3 +1. ఓకే, హెచ్ అంటే 8, 8 + 3 అంత 11. ఓకే, టీయు. ఓకే, క్యూ అంటే 17, టీ అంటే 20, డబ్ల్యూ అంటే 23, ఎక్స్ అంటే 24. అట్లనే జేకి, జే అంటే ఎంత 10, 10 + 3 ఎంత 13, 13 అంటే ఏంటిది ఎం. ఓకే, ఎం అంటే ఎంత 13, 13 + 1 ఎంత 14, 14 అంటే ఏంటిది ఎన్. యూ అంటే 21, 21 + 3 ఎంత 24, 24 అంటే ఎంత ఎక్స్. వై అంటే 25, 25 + 1 అంటే ఎంత 26, జెడ్. ఎంఎన్ ఎక్స్ జెడ్, ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మేబీ ఐ థింక్ దిస్ ఈస్ ద లాస్ట్ వన్ ఫర్ టుడే. డైరెక్షన్ క్వశ్చన్. ఇక్కడ రాసుకున్నాం. కార్తిక్ పాయింట్ ఏ నుంచి ప్రారంభించి తూర్పు దిశలో 10 కిలోమీటర్లు డ్రైవ్ చేశాడంట. ఈస్ట్ డైరెక్షన్లో 10 కిలోమీటర్లు వేయండు. ఓకే, నెక్స్ట్. ఆ తర్వాత ఎడమవైపు తిరిగి 8 కిలోమీటర్లు, ఇది ఎడమవుతుంది వాడికి 8 కిలోమీటర్లు. నెక్స్ట్ మరలా ఎడమవైపు తిరిగి 12 కిలోమీటర్లు, ఇటు సైడ్ తిరిగిండు 12 కిలోమీటర్లు తిరిగిండు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎడమవైపు తిరిగి 15 కిలోమీటర్లు, మళ్ళీ ఎడమవైపు అంటే ఇటు సైడ్ రావాలి. ఇటు సైడ్ వస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుంది 15 కిలోమీటర్లు వచ్చింది. ఓకే, చివరగా ఎడమవైపు తిరిగి 2 కిలోమీటర్లు, ఎడమవైపు అంటే ఎటు నాకు కుడి వాడికి ఎడమవుతుంది, ఇది 2 కిలోమీటర్లు డ్రైవ్ చేసింది. ఓకే, పాయింట్ పి వద్ద ఆగాడు, ఇది పి అనుకుందాం. ఏని చేరడానికి ఎంత దూరం ఏ డైరెక్షన్లో ప్రయాణించాలన్నాడు. ఇక్కడ ఎంత 10, ఇది 2 12, ఇది బ్యాలెన్స్ అయిపోయింది హారిజంటల్. వర్టికల్లో వీడు ఆల్రెడీ 8 ఉండు, వీడు 15 పోయిండు. ఎంత డిఫరెన్స్ ఉంది, 8కి ఎంత కలిపితే 15 వస్తుంది
7 కలపాలి. అంటే 7 కిలోమీటర్స్ వీడు పి నుంచి ఏకి ట్రావెల్ చేయాలి. ఏ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి? నార్త్ డైరెక్షన్. నార్త్ అంటే ఉత్తరం. ఉత్తరంగా 7 కిలోమీటర్లు. ఓకే, 7 కిలోమీటర్లు ఉత్తర దిశకు ప్రయాణించాలి. ఓకే, ఆప్షన్ 4. ఈ రోజుతోటి ఈ లెక్చర్ కంప్లీట్ అయిపోతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.